దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనలను, మన జీవితాలను దీవించి ఆయన కృపలో మనలను భద్రపరిచి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన సహవాసాన్ని బట్టి, దేవుడు చూపిన కరుణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మానక ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి భయంకరమైన దినాల్లో మనమున్న దేవుడు మనతో పాటు ఉండి మనలను, మన జీవితాలను కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి క్రైస్తవ జీవితంలో ప్రతినిత్యము దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని గురించి ఇంకనూ గొప్ప విషయాలు తెలుసుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. మరి 61వ కీర్తనను మనం ధ్యానించాం. 61వ కీర్తనను మనం చదువుకున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దావీదు తన జీవితంలో దేవుణ్ణి చాలా విషయాలను గురించి దేవుని అడిగాడు. దావీదు తన జీవితంలో అరమరలు లేకుండా, మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే సిగ్గు లేకుండా దేవుని కొన్ని విషయాలు, తనకు కావలసిన వాటిని దేవుడి ద్వారా పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా మంది మన జీవితాలలో కొన్ని విషయాలను దేవుని ఎదుట ధైర్యంగా చెప్పుకోవడానికి, అడగడానికి భయపడుతూ ఉంటాం. మెనీ ఆఫ్ us were afraid. ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడు మన జీవితాల్లో ఎప్పుడైనా సరే దేవుని మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు తన జీవితంలో మనం అడిగిన విషయాలను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు కోరుకున్న రీతిగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. చాలాసార్లు మన జీవితంలో మనకు కావలసిన వాటిని మన యొక్క ప్రణాళికలలో అకార్డింగ్ టు అవర్ ప్లానింగ్ వీ వాంటెడ్ టు హ్యావ్ దెమ్. కానీ దేవుడు తన ప్రణాళికలను తన లెక్క ప్రకారంగా తన యొక్క ఆలోచన సరళిలో అది చేస్తాడని మనం గమనించాలి. అది మనకు ఆశీర్వాదం, అది మన జీవితాలకు ఆశీర్వాదం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క అనుమతి లేకుండా, బైబిల్ గ్రంథం అంతా మనకు చూపించేది దేవుని అనుమతి లేకుండా, దేవుని యొక్క సహాయ సహకారాలు లేకుండా ఎంత గొప్పవారైనా వారి జీవితంలో పడిపోయారండి. వారి జీవితంలో వారు దేవునితో నడుస్తూ కూడా పడిపోయారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అబ్రహాము తన జీవితంలో దేవుడు ఆయనను తిరిగి రమ్మని కనువు పంపినప్పుడు ఆయన తిరిగి రాకుండా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. మీకు పర్యవసనాలు మీకు తెలుసు. ఆ రాజు ఆయనకు ఒక దాసినిచ్చాడు. ఆ దాసి పేరు హాగరు. ఆ హాగరు వల్ల ఈనాటికి ఇశ్రాయేలుకు ఇష్మాయేలులకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు యాకోబుకు చెప్పాడు. దేవుడు యాకోబుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? భయపడద్దు, మీ తాత చెప్పకుండా నా అనుమతి లేకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ నేను నీకు అనుమతి ఇస్తున్నా. అదే ఐగుప్తునకు నీవు వెళ్ళాలి. అక్కడ నీకు ఒక గొప్ప దేశాన్ని, గోషేను దేశాన్ని నీకు ఇస్తున్నా. అక్కడ 400 సంవత్సరాలు మీరు సంతోషంగా బతుకుతారు. తిరిగి నేను తీసుకొని వస్తా. ఆలోచిస్తున్నారా? ఒకతనికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు, ఆయన వెళ్తాడు, ఆయనతో పాటు శాపాన్ని తెచ్చుకుంటాడు. ఇంకొకతన్ని వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు, ఆయన వెళ్ళి అక్కడ ప్రబలాడు. వాక్యం అంటుంది నిర్గమకాండంలో, ఇశ్రాయేలీలు ఐగుప్తునందు ప్రబలి వెలసిల్లిరి. నీ జీవితంలో దేవుని యొక్క అనుమతి ప్రకారంగా నువ్వు ఉండటానికి ఇష్టపడితే, దావీదు తన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేశాడు. 61వ కీర్తనలో ఆయన అంటాడు, ప్రభువా నా ప్రాణము తల్లడిల్లుతుంది, కొట్టుకుంటుందయ్యా. ఏంటట? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు నేను బెర్రపట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. మానవుల జీవితాలలో సస్యశ్యామలంగా ప్రధానమైన స్థలాలలో ఎత్తు పల్లాలు లేకుండా లోయలలో సంపూర్ణమైన ఆశీర్వాదం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. క్రైస్తవ జీవితం ఇట్స్ ఎ ఛాలెంజ్ లైఫ్. ఇక్కడ దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన, ఎక్కగలిగిన కొండలను నేను ఎక్కగలుగుతా. ఏవైతే నేను నునుపుగా ఉన్నాయో, ఏవైతే నేను ఎక్కలేకుండా ఉన్నానో, ఏవైతే నాకు కష్టతరంగా ఉన్నాయో, వేటిని చూసి మనుషులు నేను ఎక్కలేను, ఎవ్వరు మనుషులు దీనిని సాధించలేరు, ఎక్కలేరు అని అంటారో అలాంటి కొండను నేను ఎక్కగలగాలి. మనకు తెలుసు కదా, ఇండియాలో టెన్సింగ్ నార్కేనా కదా ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినాడు మొట్టమొదటిసారి. దాని తర్వాత చాలా మంది ఎక్కారులేడు. అప్పటిదాకా అది ఎక్కడానికి ఎవడూ సహకరించలే. మనం చదువుకున్నాం, అడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కెల్ పైకి
శిఖరానికి ఆ భయంకరమైన ఆయన ఉన్నతమైన ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని పైకెక్కి ఆయన జెండాను బాదాడు మనం విన్నాం. ఎక్కగలిగిన వాటిని ఎక్కడానికి దేవుని యొక్క సహాయం అక్కర్లేదండి. ఈ జీవితంలో అన్నిటికన్నా భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? సాతానును ఎదిరించడం. నువ్వు ఎప్పుడైతే ఉన్నతమైన స్థలాలను కోరుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైన స్థితిని గతులను కోరుకుంటావో, జీవితంలో దేవుడు ఇచ్చిన వాటిని కాకుండా ఉన్నతమైన వాటిని కోరుకుంటావో, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించాలి. దావీదు కోరుకున్నట్టు నీవు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలని ఇష్టపడితే, గాడ్ సేస్ ఐ యామ్ రెడీ, ఆర్ యూ రెడీ అని నన్ను అడుగుతాడు. కావాలంటున్నావు జేకర్, ఐ యామ్ రెడీ టు గివ్ ఇట్ టు యూ, బట్ ఆర్ యూ రెడీ టు క్లైమ్? ఆయన ఎక్కించగలగటానికి, ఆయన ఎక్కటానికి, ఆయన కోరుకున్నట్టు మనము ఎక్కగలగటానికి నువ్వు ఇష్టపడితే, చాలా మంది ఎక్కడానికి ఇష్టపడతాం. ఏమంటాం? నువ్వు నాతో వస్తే, నువ్వు నాతో పాటు వస్తే, నువ్వు నా కొరకు నువ్వు నా చేయబట్టుకున్నట్టు దేవుడు అంటాడు, నేను పైన ఉంటా. ఆయన సీనాయి కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు నిర్గమకాండములో ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చినాడట యెహోవా దేవుడు. సీనాయి కొండము అగ్నిమయమై ఉండెను. ఇశ్రాయేలీయులు ఆ కొండను చూసి కొండ దగ్గరికి రావడానికి భయపడ్డారట. అప్పుడు ఆ యొక్క కొండలో, ఆ మండుచున్న కొండ నుండి యెహోవా దేవుడు మోషేని అంటాడు, మోషే నువ్వు నా దగ్గరికి ఎక్కిరా. అందరికీ ఆ కొండ చూసి కొండను ముట్టుకుంటే కాలిపోతున్నామన్న భయం. దేవుడు అంటాడు మోషేతో, మోషే ఈ మండుచున్న సీనాయి కొండ మీదకి నువ్వు ఎక్కి రావాలి. దానికి నేనేం స్టెప్స్ పెట్టలే, నువ్వు కష్టపడి రావాలి. క్రైస్తవ జీవితం ఎక్కిరిపోయే జీవితం. ఆ పైన ఆ కొండ యొక్క చివరి అంచులలో నువ్వు చేరిన తర్వాత నీవు పొందే ఆనందం, నీవు పొందే సహవాసం, దేవునితో నీవు పొందే ఆశీర్వాదాన్ని తలుచుకుంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే దావీదు అంటాడు, ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ దేర్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. నువ్వు ఎత్తైన స్థలాలలో జీవించే దేవుడు అయ్యా. నేను ఈ లోకాన్నంతా జయించుతూ ఉన్నా, రాజుగా నాకు కావలసిన వాడిని నేను పొందుకుంటూ ఉన్నా, కానీ నాకు ఎత్తైన కొండను ఎక్కించగలిగిన అనుభూతి కావాలా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి క్రీస్తునందు ప్రేమ వాళ్ళని గమనించండి. ఈ ఉదయకాలం ఒక ముగ్గురి జీవితంలో ఈ ఎత్తైన కొండలలో ఏమి నేర్చుకున్నారు? వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ యు. నీవు ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే, నీ జీవితంలో నీకు అర్థం కాని విషయాలు కూడా నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు దేవుణ్ణి అడగవలసింది, ఐ వాంటెడ్ టు లెర్న్ ఈ జీవితాన్ని నేను అన్వయించుకోవాలని కోరుకుంటూ ఉన్నా. ఈ జీవితం ఏంటో నాకు తెలియాలని నేను ఇష్టపడుతున్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆ ప్రార్థన నీదైతే దేవుడు ఎక్కించడానికి ఇష్టపడు. బాగా గమనించండి, కోరుకున్న వారిని మాత్రమే ఎక్కిస్తాడండి. ఐ యామ్ కంఫర్టబుల్ హియర్, బీ దేర్ అంటాడు. గాడ్ విల్ నాట్ టికిల్ విత్ us when you are not interested in him. గమనించండి మీరు. నేను దేవుని గురించి, దేవా నాకు ఇది చాలు ప్రభా, ఈ జీవితం నాకు చాలు ప్రభా అంటే గాడ్ విల్ నాట్ డిస్టర్బ్ యూ. గమనించండి, జీవితంలో నేర్చుకోవాలన్న ఆశ, ఎదగాలన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ, ఇంకనూ నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము కావాలన్న ఆశ నీకు ఉండాలి కదా. చాలా కప్పలు ఉంటాయండి. ఎక్కడ ఉంటాయమ్మా కప్పలు? ఆడుంటాయమ్మా చెరువులో ఉంటాయి. ఆ చెరువులోని నీళ్లు ఎండిపోయేదాకే కప్పలాడ బతుకుతాయి. ఒకసారి ఎండాకాలంకు చెరువులు ఎండిపోతే ఏం చేయాలి? కప్ప జీవితం ఏమవుతుందండి? బురద లోపలికి పోతుంది, బురదలో మాదిరి తయారవుతుంది, బురదతో పాటు అది చచ్చిపోతుందండి. అదే జీవనదిలో ప్రవహించే చేపలు, అవి జలపాతానికి, ఆ నీళ్లకు ఎదురు తన్నుకుంటూ అవి జీవిస్తూ ఉంటాయి. మన జీవితంలో చాలా మంది కప్పలం అయిపోతున్నాం. వీఆర్ సో కంఫర్టబుల్ ఇన్ అవర్ పాండ్స్. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన సుఖము, దేవుడు ఇచ్చిన శాంతితో మనం జీవించాలని ఇష్టపడుతున్నాం. కానీ గమనించండి, నీ జీవితంలో, అందుకే దేవుని ప్రతినిత్యం రుచి చూచి ఎరగడానికి నీ ఆశ లేకపోతే, అందుకే బైబిల్ ఉంటుంది, ఆశగల ప్రాణాన్ని ఆయన, ఆశలేని ప్రాణాన్ని, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని గురించి నేర్చుకోవాలి, కొండ మీదకి నేను ఎక్కాలి, అక్కడ దేవునితో సహవాసం చేయాలన్న ఆశ నీకు ఉంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషువ గ్రంథానికి వచ్చే సమయానికి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ సమయం లేదు, 14వ అధ్యాయానికి వచ్చే సమయానికి
యెహోషువ అందరికీ పంచుతూ ఉంటాడు. యెహోషువ స్వాస్థ్యాలు పంచుతూ ఉంటాడు. పంచుతూ ఉంటే 14వ అధ్యాయంలో ఆ యెహోషువ స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. వేగము చూసినప్పుడు ఇద్దరే బతుకుతారు. ఎవరు చెప్తారా? యెహోషువ, కాలేబు. యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆయన యూదా గోత్రము వాడు. ఆయన గోత్రం నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఆయన యెహోషువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, ఒక మాట అంటాడండి, నీవు నేను కలిసి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఎంత బలం ఉండెనో. ఈ 40 సంవత్సరాలు మనము ప్రయాణం చేసిన ప్రయాణం అంతటిలో దేవుడు నాకు ఆ భయాన్ని, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క బలాన్ని నిలబెట్టాడు. 40 సంవత్సరాలలో నాకున్న బలం నేటికి నేను అదే బలము కలిగి ఉన్నా. యెహోషువ, నేను ఒక రిక్వెస్ట్ నీ ముందు పెడుతున్నా అని కాలేబంటాడు. యెహోషువ గ్రంథం 14:12 ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ ఒక స్థలం ఉందయ్యా, ఆ స్థలమును కిర్యత్ అర్బా అంటారయ్యా, అక్కడ మొత్తం కొండ ఉందయ్యా, మొత్తం కొండ అంటాడు. ఆయన అంటాడు, ఆ కొండను నాకివ్వు. అరే, ఇంత ప్లెయిన్ ఉంది కదా కాలేబు, ఇంత సస్యశ్యామలమైన ప్రదేశం ఉంది, ఇంత సాగు చేసుకొని నీ భూములు వేసుకొని నీవు నీ కుటుంబం సంతోషంగా జీవించడానికి నీకు కావలసిన స్థలం కొనుక్కోవచ్చు, నువ్వు ఒక్కడివే బతికావు నాతో పాటు. యెహోషువ అనలేదండి. ఆయన ఏమంటాడో తెలుసా? నాకు ఇప్పటికీ శక్తి ఉంది. నేను అందరి మాదిరి ఆలోచన లేకుండా రెస్ట్గా ఉండి జీవించిన నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆనాడు 40 సంవత్సరాల్లో నాకు ఎంత బలం ఉన్నదో ఈ దినం నాకు అదే బలం ఉంది. నాకు అక్కడ కనిపించే ఆ భయంకరమైన ఆ కొండ ప్రదేశం నాకు దయచేయి. మీకు తెలుసా, ఆయన తీసుకున్న కొండ ప్రదేశాన్ని హెబ్రోను అని అంటారు. అక్కడ దేవుడు అతనితో సహవాసం చేశారట. గాడ్ వాంట్స్ ద పీపుల్ హూ ఛాలెంజెస్ హిమ్. దేవునితో మమైకమై, ప్రభా ఇక్కడికి చాలు ప్రభా, ఏలియా మాదిరి చాలా మంది ప్రార్థన చేస్తాను, నేను గొప్ప ప్రవక్తను కాదు ప్రభా, ఇంతవరకు చాలను ప్రభా, నీ చిత్తమైతే నా జీవితము తీసుకో. దేవుడు అంటాడు, నీ జీవితాన్ని నేను ఇంకా పెంచాలని, నీవు నా కొరకు గొప్ప కార్యాలు చేయాలని, ఇప్పటిదాకా నీవు అనుభవించని ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఇంత మట్టుకు చాలను ప్రభా అనే వాళ్ళు ఎంతమంది లేవండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఈ ఉదయకాలం దావీదు మనకు చాలా చేస్తున్నాడు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము మొట్టమొదటి కొండ ఒకసారి గమనిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయములో ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో స్థిరపడిపోయాడు. ఆయన ఎన్నో ఆటుపాట్లకు లోనయ్యాడు. తను ఎంతగానో ప్రేమిస్తున్న శారా గర్భవతి కాలేకపోయింది. ఆ శారా యొక్క ప్రోత్సాహముతో దాసిగా ఉన్న హాగరును భార్యగా తీసుకున్నాడు. ఆ భార్యగా తీసుకున్న తర్వాత ఆ హాగరు ద్వారా ఆయనకు ఒక ఇష్మాయిలును కొడుకును కన్నాడు. దేవుడు అబ్రహామునకు సున్నతి చేసుకోవాలని వారికి చెప్పినప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టలేదండి, ఇష్మాయిలు ఉన్నాడు. ఆ బాలుడైన ఇష్మాయిలునకు అబ్రహాముతో కలిసి ఒకటే రోజు సున్నతి చేస్తున్నారు. అబ్రహాము ఇష్మాయిలుతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో శారా హాగరును చూసి అంటాడు, ఈ దాసి కుమారుడు నాకు, అప్పటికే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినప్పుడు మరి ఇష్మాయిలుకు 13 సంవత్సరాలు. ఇష్మాయిలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయిలుకు 18 సంవత్సరాలు. వారిద్దరు కలిసి ఆడుకుంటున్నప్పుడు పెద్దవాడైన ఇష్మాయిలు ఇస్సాకును తూలనాడాడట. యజమానురాలైన శారా చూసింది, ఏమంటుందో తెలుసా? ఆ దాసురాలి కుమారునితో నా కుమారునికి ఏంటి? ఆ దాసురాలు కుమార్తెను కలిమే. ఎట్లుంటుందండి అబ్రహామునకు? 18 సంవత్సరాల యవనస్తుని ఇంట్లో ఉన్నాడు. దేవుడు అంటాడు, శారా మాట మొదటిసారి శారా మాట విన్నావు కదా, శారా మాట విని హాగరును భార్యగా తీసుకున్నావు. ఇప్పుడు కూడా నువ్వు శారా మాట వినవలసిందే. నువ్వు శారా మాట వినాలి. హాగరును ఇష్మాయిలును పంపించాడు. అబ్రహాము ఏడవడం ఒకటి తప్పైంది. కుమారుడు అనుకున్న ఇష్మాయిలును బయటికి పంపించాల్సి వచ్చింది. వాక్యం తెల్లవారినప్పుడు అబ్రహాము హాగరును ఆయన కుమారుడైన ఇష్మాయిలును తీసుకొని నీళ్ళ తిత్తిని తీసుకొని తల మీద పెట్టి పంపించేశాడట. సరే, కుమారుడైన ఇస్సాకు నవ్వు కుమారుడు జన్మించాడు. పెద్ద కొడుకు పోయాడు,
గమనించు అంటే దేవుడు అన్నాడు, నీ కడుపున పుట్టాడు కదా అబ్రహాము, ఆయనను కూడా 7 మంది రాజులు. మీకు తెలుసా ఇప్పుడు 7 మంది రాజులు ఉన్నారు. ముస్లిమ్స్లో 7 కింగ్స్ ఆర్ దేర్. కావాలంటే నేను చూపిస్తా. ఎప్పటికీ దేవుడు అంటాడు 7 మంది రాజులను ఆయన కడుపులో నుంచి పుడతా. ఎక్కడ మీరు చూసుకున్నా సౌదీలో కానీ ఆ ప్రాంతం అంతా మనం గమనిస్తే ఎప్పటికీ 7 మంది రాజులు అక్కడ ఉంటారండి. దేవుని నోటి నుండి వచ్చే ఏ మాట చెల్లదు, చల్లకుండా పోదాన్ని గమనించాలి. ఆ ఇష్మాయిలను దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇస్సాకుతో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇస్సాకునకు 14 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు అంటాడు, అబ్రహాము పొద్దున లే, ఒక్కసారి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 22వ అధ్యాయం. ప్రభువా, నా జీవితము ఆనందంగా ఉందయ్యా, నేను సస్యశ్యామలంగా జీవిస్తున్నానయ్యా. పెద్ద కొడుకు దూరం చేసుకోమన్నావు, దూరం చేసుకున్నానయ్యా. చిన్న కొడుకు నీ మాట చొప్పున నాకు ఇచ్చినావు నాయన. నా కొడుకు నా యమన, ఆయన కూడా ఇప్పుడు టీనేజర్ అయ్యాడయ్యా. ఆయన ఇప్పుడు బాగా నీ సముఖంలో ఆయనను జీవింపజేస్తున్నావు నాయన. ఉదయకాలం లేచి మనం చేసే ప్రార్థన ఇదే కదా. ప్రభు అంటాడు, మాట్లాడింది చాలు అబ్రహాము, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా ఆయన చిత్తము ప్రభు అనను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతమునకు ఒకదాని మీద బలిగా. When the things are going well with you, when everything is gloomy, జీవితంలో నీకు కావలసినవన్నీ సమకూర్చాడు. బా, ఎంత మంచి దేవునివి యేసయ్యా. నీ జీవితంలో కావలసినవన్నీ జరిగిపోతున్నాయి. నీ జీవితంలో కావలసినవన్నీ దేవుడు ఇచ్చినవన్నీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. బాగా గమనించండి. అలాంటి సమయంలో దేవుడు నిన్ను ఎత్తైన పర్వతానికి ఎక్కమని చెప్తావా? దేవుడు అంటాడు, మొరియా దేశానికి వెళ్ళు, అక్కడ మొరియా పర్వతం ఉంటుంది, ఎత్తైన పర్వతము. దేవుడు అంటాడు, అక్కడికి వెళ్ళాలి. బాగా గమనించండి. అబ్రహామునకు దేవుడు ముందే చెప్పేశాడు, ఏమని? ఆ పర్వతం మీద నీ కుమారుని నాకు దహన బలి ఇవ్వాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అబ్రహామునకు విశ్వాసులకు తండ్రి. ఆ దినాలలో భాగ్యవంతులందరిలో భాగ్యవంతుడైన వాడు. దేవుడితో అనొచ్చు కదండి, ప్రభా నీవు ఆశీర్వదించింది చాలు, ఇంకా నీకు నాకు చెల్లు అని అనొచ్చు కదండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి విశ్వాసముగా. మనకు జీవితంలో సస్యశ్యామలంగా జీవించేటప్పుడు, మన జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా జీవిస్తున్నప్పుడు, ప్రభువా ఈ మట్టుకు చాలునయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా అని నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు, నీకు ఇచ్చిందంతా నేనని నువ్వు అంటున్నావు కదా అబ్రహాము, నీకున్నదంతా నేను ఇచ్చాను అంటున్నావు కదా అబ్రహాము. ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న వేస్తున్నా, నీవు ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. ఉదయకాలమే లేచాడట, అన్ని తీసుకున్నాడు. బాగా గమనించండి. ఒక గాడిదను తీసుకున్నాడు. గాడిదను తీసుకొని ఆ జత ఆయనతో పాటు గాడిదను తోలడానికి 2 పనివారిని కూడా తీసుకున్నాడు. చూస్తుంటే 3 దినాలు ప్రయాణం చేశాడు. దేవుడు అన్నమాట ఆయన మనసులో ఉంది. దేవుడు అంటాడు, ఎత్తైన కొండకెక్కాలా, నేను అక్కడ నీకు నేను నేర్పించాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు, నేను ఎత్తైన కొండ మీదకి నిన్ను తీసుకొని వెళ్తా, నేను అడిగినది నీవు నాకు ఇవ్వడానికి నీవు ఇష్టపడతావా? అబ్రహామునకు అప్పటిదాకా ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఇస్సాకండి. ఆయన వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు, ఆయన ఎంతగానో ప్రేమించిన కుమారుడు. ఎత్తైన కొండ మీద ఏం జరుగుతుంది? దేవునితో సహవాసము ఎలా కలుగుతుంది నీకు? ఎత్తైన కొండ మీద దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు నీతో ఎలా సహవాసము చేస్తున్నాడు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో నీకు తెలుసా? అందుకే చాలా మంది ఎత్తైన కొండ ఎక్కడానికి ఇష్టపడకండి. యు డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాలెంజ్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే గాడ్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. దేవుడు నీ నుండి ఏదో కోరుకుంటాడమ్మా. సవ్యంగా సంగతులన్నీ జరుగుతున్నాయి, బాగా సంతోషంగా జరుగుతుంది ఇల్లు. దేవుడు అంటాడు, నువ్వు రావాలి, నీకు అత్యంత ప్రియమైనది నువ్వు నాకు ఇవ్వాలి. ఎంతైనా కొండ ఎక్కించమని అడుగుతారు కదా. దేవుడు చెప్పేది ఏమో తెలుసా? ఎక్కువ, నేను నీతో పాటు వస్తా, కానీ నీకు అతి ప్రాముఖ్యమైనది నువ్వు నాకు
ఉదయకాలం ప్రభువా ఆశీర్వదించు ఆశీర్వదించు, అందరికన్నా గొప్పవాన్ని చేయి, ఎత్తైన స్థలంలో నన్ను ఉంచు, శ్రేష్టమైన ప్రాప్తి నాకు దయచేయని ప్రార్థించే మనం, దేవుడు అంటాడు there is only one place you will get it there. ఒకే ఒక స్థలంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా అబ్రహాము, కానీ అక్కడ నీకు అత్యంత ప్రియమైనది నాకు ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఎత్తైన కొండ మీద ఎక్కించడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి ఒక్కసారి. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివానితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడు మాత్రం. మొట్టమొదటి ఎత్తైన కొండ అనుభవము ఒంటరిగాడైన ఇస్సాకుతో మాత్రమే అబ్రహాము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చాలాసార్లు మన జీవితాల్లో మనము ఎదుర్కోలేని, మనము చెవి చూడని, మనము ఎదుర్కోలేని బాధను మనకు దేవుడు పెడతాడు. వాటిని నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ ఒంటరితనంలో దేవుడు నీకు పక్కన ఉండి నీకు ఎందుకు ఈ పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నాడో దేవునికి తెలియదు. ఇస్సాకు కొండ కిందికి వచ్చే సమయానికి పనివారు, ఇద్దరు పనివారితో చెప్పాడు. ఏమంటాడంటే, నేను ఇస్సాకు మాత్రమే పైకి పోవాలి, రావద్దండి. దిస్ ఈస్ ఎ లోన్లీ జర్నీ ఆఫ్ ఐజాక్ టు ద మౌంటైన్ టాప్. క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకును దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు అంటే, ఎత్తైన కొండ మీదకి ఎక్కవలసింది అబ్రహాము, ఎత్తైన కొండకు వెళ్ళింది ఇస్సాకు కూడా. ఆ ఇద్దరు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అక్కడికి వెళ్ళారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, అంతటా బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభు అరణ్యములోనికి కొనిపోబడెను అని రాయబడింది. ఎవరు తీసుకెళ్లారండి? బైబిల్ బాగా చదివారు కదా. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ తీసుకొని వెళ్తే, అంతటా పరిశుద్ధాత్మ ఆయనను ఏకాంతముగా అరణ్యమునకు కొనిపోయెను. పరిశుద్ధాత్మ తీసుకొని వెళ్తే ఆశ్చర్యకార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ తీసుకొని వెళ్తే ప్రసంగం చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే మరి అద్భుత కార్యాలు జరగాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని తీసుకొని వెళ్తే ఆయనను శోధించడానికి అపవాది వచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా తీసుకొని వెళ్ళిన వాడు పరిశుద్ధాత్ముడు, ఆయనను శోధించడానికి పురికొల్పబడిన వాడు అపవాది. శోధనను జయించిన వాడు మృత్యుంజయుడు కాబోతున్న యేసు ప్రభు. ఎత్తైన పర్వతానికి తీసుకొని వెళ్ళిందట. జీవితంలో నిన్ను నీ పూర్వతల నుండి దేవుడు నిన్ను ఎత్తైన స్థలానికి తీసుకొని వెళ్తాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది, నీవు అతిగా ప్రేమించే దానిని నీవు ఆయనకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా? చాలా మంది మన జీవితంలో అనేది ఎక్సెప్ట్ దట్ లార్డ్, ఎక్సెప్ట్ దట్ లార్డ్. నా జీవితంలో అది తప్ప ఏదన్నా అడుగు ప్రభువా, దేవుడు అంటాడు ఉదయకాలం క్రీస్తున్న ఎత్తైన కొండ మీద అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. కుమారుని తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ బలిపీఠము కట్టి కత్తి ఎత్తినప్పుడు తర్వాత దేవుడు అన్నమాట క్రీస్తునందు 12వ వచనం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో, అతనిని ఏమీ చేయకుమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియాక వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి, నేను చాలా దేవునికి భయపడతానని, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన అని చాలా మంది అంటారు కదా. ఎక్కడిది తెలిసేది? నీవు దేవునికి భయపడుతున్నావో లేదో, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో, నీవు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావో లేదో, దేవుని నీవు చెప్పుతున్నంతగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో ఎక్కడ తెలుస్తుందండి? ఎత్తైన కొండ మీద నీకు ఇష్టమైనది దేవుడు అడిగినప్పుడు ఇవ్వటానికి నువ్వు రెడీ అయితే, నీకు ఒక్కగాడునైనా ఒక్క కుమారుని నాకియక వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావు. వై గాడ్ టేక్స్ మీ దేర్? వై గాడ్ టేక్స్ మీ దేర్? దేవుడు ఎందుకు నన్ను అంత పైకి తీసుకుంటాడు? మొదటిది నా భక్తిని గురించి ఆయనకు సరైన అవగాహన రావట. రెండవది ఆయన కన్నా ఈ లోకములో ఎవరు నాకు ఎక్కువ కాదని ఆయనకు తెలియాలట. ఇస్సాకు వాస్ ఎవ్రీథింగ్ టు హిమ్, బట్ హీ వాస్ రెడీ టు గివ్ దట్ ఎవ్రీథింగ్ టు గాడ్.
ఇస్సాకు ఆయనకు సమస్తం అండి. అబ్రాహామునకు ఆయన 100 సంవత్సరాలప్పుడు పుట్టిన కుమారుడు, 100 సంవత్సరాలు కలిగిన కుమారుడు. ఆ సమస్తమైన కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనకదీయని ఆ ప్రేమను దేవుడు చూడాలని ఇష్టపడ్డాడండి. మన జీవితాలలో గమనించండి, ఎత్తైన కొండలకు ఎక్కాలన్న అనుభూతి కావాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తీసుకొని వెళ్ళిన బాగా గమనించండి, ఈ ఎత్తైన కొండ మీద దేవుడు ఏమి చూశాడు? ఎత్తైన కొండ మీద అబ్రహాము మాట మాత్రమే కాకుండా దేవునికి నిజంగా భయపడేవాడని తెలుసుకున్నాడు. రెండవది, తనకు ఇంపైనది, తను కోరుకున్నది, తన హృదయానికి మెచ్చినది కూడా దేవునికి ఇయ్యడానికి వెనుక తీయడని తెలుసుకున్నాడు. మూడవది, అంతగా ప్రేమించేవాడు నాకు వద్దు అని ఆ ఇస్సాకునకు ప్రత్యామ్నాయంగా ఆయనంతగా ఆయనే గొర్రె పిల్లను దేవుడే చూసుకున్నాడండి. ఆలోచిస్తున్నారా? అబ్రహాం did not lose anything on the top of the mountain. ఎత్తైన కొండ మీద అబ్రహాము ఏమీ పోగొట్టుకోలేదండి, ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడండి. ఈ ఉదయకాలం చాలా మంది భయపడుతున్నాం ఎత్తైన కొండ మీదకి వెళ్ళడానికి. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రియమైన వల్ల దేవుడు మనల్ని ఎందుకు ఎక్కిస్తాడు? నీ జీవితంలో ఒక ప్రశ్నకు జవాబు కావాలి. నీ జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం కావాలి. నీ జీవితంలో నీవు కోరుకున్న అతి శ్రేష్టమైన ఈవులు నీకు దొరకాలి. నీవున్న పరిస్థితి నుంచి నువ్వు బాగు కావాలన్న ఆరాటం నీకుంది. దేవుడు అంటాడు, లెట్ us settle it on the top of the mountain. ఎత్తైన కొండ మీదకి రా, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు ప్రకటించు. నీకు ఇష్టమైనది నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నీవు వ్యక్తపరచు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మన జీవితంలో దేవుని మనం నమ్మడం లేదమ్మా, అందుకే నీవు ప్రార్థిస్తున్నది నీకు దొరకలేదమ్మా. వృద్ధాప్యములో శ్రీధర్మము ఉడిగిపోయిన శారా గర్భము నుండి ఇస్సాకు రాగలిగితే, ఆ బలిపీఠం మీద ఇస్సాకును చంపివేసిన తర్వాత కూడా ఆ చచ్చిపోయిన ఇస్సాకును తిరిగి లేపగలిగిన శక్తి నా దేవుడికి ఉందని నమ్మాడమ్మా అబ్రహాము. అది నీతి. ఎత్తైన కొండ మీద అబ్రహాము ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎత్తైన కొండ మీద మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటాం, మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా పొందుకుంటాం. ఈ ఉదయకాలం గమనించండి, మొదటి వాడు అబ్రహాము. ఆయన మొరియా కొండ మీద ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏమీ పోగొట్టుకుండగా, ఒక్కసారి ఆదికాండము 22వ అధ్యాయం చూద్దాం ఎలా వస్తాడో. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయలేదు, ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలెను సంతానమును నిశ్చయముగా వెళ్ళినవాడు ఇస్సాకు, ఆశీర్వదింపబడినవాడు ఇష్మాయిల్ కూడా. ఆలోచించండి, అబ్రహామునకు ఎప్పుడు హృదయంలో ఇష్మాయిల్కు ఏదో ఒక స్థానం ఉండేదండి. ఆయన ఆకాశ నక్షత్రాలుగా ఇశ్రాయేలు అంటే పరలోక భాగ్యం, సముద్ర లేణువుల వల్లే ఇక్కడే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇష్మాయిల్ సంతానానికి ఇచ్చాడండి. అందుకే ఆయన అంటాడు చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె పరలోకపు సంతానమైన ఇశ్రాయేలుల మనం ఈ సముద్ర తీరమందలి ఇసుక వలెను. ఇష్మాయిల్ సంతానం వారు ఇప్పటికీ వారు ఇసుకలోనే ఆనందిస్తున్నారండి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, అబ్రహాము ఎత్తైన కొండ శిఖరం, ఎత్తైన శిఖరంలో దేవుని నువ్వు ఎక్కాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడే నువ్వు గమనించు, దేవునికి నీవు నిజంగా భయపడుతున్నావా? దేవుని యందు నిజమైన భయభక్తి కలిగి ఉన్నావా? దేవుడు తప్ప, ఆయన మాట తప్ప నీ జీవితంలో దేని గురించి నువ్వు ఆలోచించడం లేదా? చివరికి శారాకు చెప్పలేదండి అబ్రహాము. తన భార్య అయిన శారాకు చెప్పకుండా ఉదయకాలం తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడండి. చాలా మంది ఎత్తైన ఆశీర్వాదం కావాలి, మీ జీవితంలో అతి శ్రేష్టమైన ఈవులు కావాలి, ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆర్ యూ రెడీ టు క్లైంబ్ దిస్ మౌంటైన్? ఇది శోధన కొండండి. ఆ దేవుడు ఆయనను పరిశోధించాడండి. అబ్రహామును వెళ్ళిన వాడు రెండంతల ఆశీర్వాదములు తిరిగి వచ్చాడండి. తన జీవితంలో ఏది కోల్పోలేదో. దేవుడు ఎప్పుడు ఆయన ఇచ్చేవాడు కానీ ఆయన తీసుకునేవాడు కాదమ్మా. చాలా మందికి దేవుడు అంటే భయం, అడుగుతాడని. ఎందుకు అడుగుతాడో తెలుసా? నీకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి.
పిల్లలకు మనమే చాక్లెట్లు కొనిస్తాం, ఒక ప్యాకెట్ నిండా చాక్లెట్లు కొనిస్తాం. కొంతసేపటికి మనమే చేయబెట్టి ఒక్క చాక్లెట్ కూడా కొనుక్తాం. నీకు కొనుక్కునే చేత, నీకు స్తోమత లేదా? వాట్ యు ఆర్ టెస్టింగ్? ఆ కుమారుడికి నీ కుమార్తెకి నీ మీద ప్రేమ ఉందో లేదో చూసుకోవడానికే కదా. ప్రేమ ఉంటే ఒకటి ఇస్తారు, ప్రేమ లేకపోతే పరిగెత్తిపోతారు. అంతేనా? నువ్వు చేస్తున్నది అంతే కాదు. ఇచ్చిందంతా ఆయనదే అని నీకు తెలుసు. నీ జీవితంలో ఉన్న ప్రతిదీ ఆయన కృప అని తెలుసు. ఆయన లేకుండా ఒక్క అడుగు నువ్వు వేయలేవని తెలుసు. ఆయన అంటాడు, చూపిస్తావా? ఎత్తైన పర్వతానికి ఎక్కుతావా? నా ప్రాణము తల్లడిల్లగా 61వ కీర్తన దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. అబ్రహాము ఎత్తైన కొండ మీదకి వెక్కాడు, దేవుని చేత శబాష్ అనిపించుకున్నాడు. అక్కడ ఒక మాట్లాడు, ఆయన అంటాడు కొండల మీద ఆయన దేవుడికి ఒక పేరు పెట్టేశాడండి, యెహోవా ఇరే. యెహోవానే నీ జీవితంలో ప్రతిదీ యెహోవాయే చూసుకుంటాడంట. చాలామంది అంటారు, నేను క్రైస్తవుని, దేవుడు నాతో ఉన్నాడు, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ఎక్కడమ్మా ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం ఎక్కడ దొరికిందమ్మా? ఎత్తైనా కొండ మీద. నువ్వు ఎక్కడానికి ఇష్టపడితే ఈ అతి శ్రేష్టమైన ఆశీర్వాదం నీదవుతుంది. ఇంట్లో కూర్చొని దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని గురించి ప్రేమించకుండా, ఇవ్వడానికి దేవునికి ఏది లేకుండా నీవు ఉండి యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడంటే కుదరదు తల్లి. ఆలోచించాలి. అబ్రహాము కొండల మీద తన భక్తిని ప్రకటించాడు. రెండంతల ఆశీర్వాదంతో ఆయన తిరిగి వచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నిర్గమకాండం 2వ వ్యక్తిని గమనిద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము, 17వ అధ్యాయం, క్షమించండి. నిర్గమకాండము 17వ అధ్యాయము. దేవునితో సహవాసము చేసినవాడు, దేవుని గురించి అతిగా తెలిసినవాడు, దేవుని ముఖాముఖిగా చూసినవాడు, ఆయనకు కష్టాలు వస్తాయా? ఆయనకు యుద్ధాలు వస్తాయా? దేవుడు వారిని కనాను దేశానికి వెళ్ళమన్నాడు. దేవుడు వారిని కనాను దేశానికి వెళ్ళి మార్గమంతటిలో నేను మీకు తోడై ఉంటాను. ఆయన పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారితో ప్రయాణం చేసిన నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. ఇది వారి ప్రయాణ పద్ధతి. ఆయన పగలు మేఘస్తంభములో నుండి, రాత్రి అగ్నిస్తంభంలో నుండి వారితో కలిసి ప్రయాణం చేశాడట. దేవుడు వారితో ఉన్నాడండి. ప్రతినిత్యము దేవుడు వారిని కాపాడుతున్నాడండి. వారికి ఆహారం కావాలంటే వారికి మన్నానిచ్చాడు, వారు దేవదూతల ఆహారం ఇచ్చాడు. వారు నీళ్లు కావాలంటే బండను కొట్టి సమృద్ధి అయిన జీవజలాలను వారికి ఇచ్చాడు. అలాంటి వారికి యుద్ధాలు ఉంటాయా? అలాంటి వారు ఎత్తైన కొండను ఎక్కవలసి వస్తుందా? అలాంటి వారు అద్భుతాలు చేసిన వారు, తన చేతి కర్రతో 20 లక్షల మందిని బయటికి రప్పించగలిగిన నాయకుడు, తన చేతి కర్రతో ఐగుప్తుని మీద 10 తెగుళ్లు తెప్పించి నాశనము చేయగలిగిన నాయకుడు, ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందండి. మీ జీవితంలో కూడా యుద్ధాలు కొన్ని వస్తాయి. అది శారీరక రుగ్మతి కావచ్చు, మీ ఇంటిలో కొరత కావచ్చు, మీ ఇంటిలో అసమాధానము కావచ్చు. బాగా గమనించండి. నేను క్రైస్తవుడైనంత మాత్రాన నాకు కష్టాలు లేవు, యుద్ధాలు లేవు అనుకుంటే పొరపాటు. పరలోకంలో మాత్రమే లేవమ్మా యుద్ధాలు. అక్కడ కన్నీరైనను, ఏడుపు అయినను, పండ్లు కొరకుటైనను లేదనండి. పరలోకంలో తప్ప మనకు యుద్ధాలు లేకుండా ఎక్కడ లేవండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనము. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. రెఫీదీము అంటే మేలైన స్థలం. ఇశ్రాయేలీలు ఇది మారా అంటే తెలుసు కదా, మారా చేదైన స్థలం. వారు చాలా స్థలాలకు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. వారు సంతోషంగా, వారు దుఃఖంగా ఉన్న స్థలాన్ని మారా అన్నారు, భయంకరమైన చేదు స్థలం అన్నారు. ఇప్పుడు వారు రెఫీదీములో దిగారు. రెఫీదీం అంటే ఆనందము, సంతోషము, సమృద్ధి కలిగిన స్థలం. వారు రెఫీదీములో ఉండగా అమాలేకులు వారితో యుద్ధము చేయవచ్చిరి. గమనించండి, ఇశ్రాయేలీలు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీలు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళలేదు. వాక్యం ఏముంటుంది? అమాలేకులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. చాలాసార్లు మన జీవితాల్లో we will not go to the trouble. The trouble will come and entangle you. చాలాసార్లు మన జీవితాల్లో గమనించాలి. క్రైస్తవులు పోట్లాటకు వెళ్ళరు. పోట్లాట్లు వచ్చి వాళ్ళ మీద పడతాయి, వారు పోట్లాడవలసి వస్తుంది.
నీ జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇశ్రాయేలుకు వచ్చినట్టు నీ జీవితంలో వస్తాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుణ్ణి ఎరిగిన దేవుని సేవకుడైన ఇల్లంతటిలో నమ్మకమైన మోషే ఏం చేయాలని? తను ముందు నిలబడి యుద్ధము చేయాలి కదా. తను యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధము చేయగలిగిన వాడు. తన చేతి కర్రతో ఆ అమాలేకుల మీద, ఆ ఎర్ర సముద్రం మీద చాపిన చేతితో అమాలేకుల మీద చెయ్యి ఎత్తి చాపినంటే అమాలేకులందరూ చచ్చిపోయిన వాళ్ళు కదా. ఎందుకు మోషే యెహోషువని పిలిచి మీరు యుద్ధానికి వెళ్ళండి అని అన్నాడు? ఎత్తైన కొండకు ఎక్కడానికి ఇష్టపడుతున్నావు నీవు. వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ? మోషే ఏమని, దైవసేవకుడైన మోషే ఏం చెప్తున్నాడంటే, నీకు యుద్ధాలు నీ జీవితంలో వస్తాయి, నీ యుద్ధాన్ని నువ్వే చేయించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నీకు ఏ యుద్ధమో నాకు తెలియదు, నీ జీవితంలో ఏ అసమాధానమో నాకు తెలియదు. అమాలేకులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి వచ్చారంటే దైవసేవకుడైన మోషే ఆయనకు యుద్ధ నైపుణ్యత లేక కాదు, ఆయన సకల విద్యలందు ప్రావీణ్యుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఆయన ఐగుప్తులోని సకల విద్యలో ప్రావీణ్యుడు అంటే యుద్ధ నైపుణ్యత తెలిసిన వాడండి. యుద్ధ నైపుణ్యత తెలిసిన వాడు యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదు గమనించండి. ఒక్కసారి నాతో పాటి 17వ అధ్యాయం 9వ వచనం, నిర్గమకాండము 17:9. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీదకి వెళ్ళాను. నీ యుద్ధాలను నీవు నువ్వే చేయాలి. నీ యుద్ధాలను నువ్వు చేయాలి. నీ ఇశ్రాయేలు గెలవాలి. నీ ఇంటిలోని యుద్ధాలు, అది అనారోగ్యమనే యుద్ధం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బంది అనే యుద్ధం కావచ్చు, లేకపోతే అసమాధానమైన యుద్ధం కావచ్చు. నీ యుద్ధాన్ని నువ్వు చేయాలంటే ఏం చేయాలి? రేపు నేను ఉదయకాలమున దేవుని కర్రను పట్టుకొని నేను కొండ శిఖరానికి వెళ్తాను. బాగా గమనించండి, అక్కడ అబ్రహాముతో దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ నీ యుద్ధం చేయాలి అంటే నీవంతకు నీవు దేవుని కర్రతో దేవుని ఆ కొండ శిఖరాన్ని ఎక్కాలి. ఒకడే వెళ్ళలేదండి. మొదటి దాంట్లో అబ్రహాముతో పాటు ఇస్సాకు మాత్రమే ఒకడు వెళ్ళాడు. రెండవ నీ పర్సనల్ యుద్ధాన్ని నువ్వు జయించాలంటే నువ్వు ఎత్తైన కొండ శిఖరం ఎక్కాలి. ఎంతో ఎక్కాలండి? దేవుని కర్రను పట్టుకోవాలి. నీతో పాటి నీ సహోదరులను వెంట పెట్టుకొని వెళ్ళాలి. బాగా గమనించండి, ఆ యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకుతో యుద్ధమాడింది. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము మీదికి వెళ్ళిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చాలా మంది కొండ శిఖరాన్ని ఎక్కాలని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కొండల మధ్య వాళ్ళ ముందున్నాయి. ఈ కొండల శిఖరాలను ఎక్కి దేవునితో సహవాసం చేయాలనేది వాళ్ళకి ఇష్టం, కానీ జారి పడుతున్నారు, మనకు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధాన్ని గెలవాలి అంటే మోషే అన్నాడు, యుద్ధము నేను 1 నిమిషంలో కథం చేయగలుగుతా, కానీ యుద్ధమును గెలవడం మా పూర్వీకులకు అంటే మనకు బైబిల్ చదివే మనం నేర్చుకోవాలి. ఆయన కొండ శిఖరంకు ఎక్కాడంట, తనతో పాటు అహరోను హూరులను వెంట పెట్టుకొని వెళ్ళాడంట. ఎందుకు? మోషేకు ప్రార్థన చేత కదా. సినాయి కొండ మీదకి ఎక్కేటప్పుడు దేవుడు అన్నాడు ఒక్కడివే రావాలా. బాగా గమనించండి, సినాయి కొండ మీదకి ఎక్కేటప్పుడు దేవుడు అన్నాడు మోషే నువ్వు ఒక్కడివే రావాలా, ఈ శిఖరాన్ని ఎవరైనా ముట్టుకున్న తగిన వాడిని నేను చంపేస్తాను అన్నాడు. నువ్వు ఒక్కడివే రావాలా. మోషే ఒక్కడు వెళ్ళాడు, 40 రోజులు దేవునితో గడిపాడే. ఈ శిఖరము మీద, ఈ యుద్ధానికి శిఖరం మీద హూరు అహరోనులను ఎందుకు తీసుకుని వెళ్ళాడు? నీ యుద్ధాలను దేవుని కర్ర చేతులు పట్టుకొని వెళ్ళి అక్కడట ఆ శిఖరము మీద మోషే తన చేతులను ఎత్తి ఏం చేశాడండి? మోషే చేతులు ఎత్తి ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతించినప్పుడు ఇశ్రాయేలులు గెలిచారు. ఆయన చేతులు దించినప్పుడు చెప్పాలి, ఎవరు గెలవాలి? మోషే లెక్క ప్రకారంగా ఎవరు గెలవాలి చెప్పండి? ఇశ్రాయేలు గెలవాలా? తీసుకొని జాగ్రత్తగా వినాలి. తీసుకొని వెళ్ళిన అహరోను హీరులు ఇది గమనిస్తున్నారు. ఈయన ఎత్తినప్పుడు కింద చూస్తున్నారు, యెహోషువ గెలుస్తున్నాడు. ఈయన చేతులు బరువై చేతులు దించినప్పుడు
యెహోషువ ఓడిపోతున్నాడు, అమాలేకులు గెలుస్తున్నారు. ఎందుకు హూరు అహరోను తీసుకెళ్లారండి? సహవాసములో చేతులను ఆదుకొని ప్రార్థించటానికి. కొండ శిఖరము ఎక్కినప్పుడు క్రీస్తునందు ప్రియమైన ఏం జరుగుతుంది? నీవు సహవాసములో చేతులెత్తి ప్రార్థన చేస్తావు, ఎవరో యుద్ధాన్ని ఓడిపోతున్న వారు గెలుస్తారమ్మా. శుక్రవారం నేను అడుక్కుంటాను, రండి చేతులెత్తి ప్రార్థన చేయండి. సంఘములో కుటుంబాలు ఓడిపోతున్నాయి, సంఘములో కుటుంబాలలో చెల్లాచెదరైపోతున్నాయి, సంఘములో కుటుంబాలను సైతాను పీడిస్తూ ఉంది. ఆహా, మీరు ఆదుకోవడానికి రాదు కదా, కొండ శిఖరం కూడా ఎక్కడానికి ఇష్టపడరు. యుద్ధము యెహోవాదే. ఈ కొండ వారు యుద్ధము గెలిచిన తర్వాత మోషే ఆ కొండకు యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెడతారండి. అంటే నీ యుద్ధాలకు ముందుండి గెలిపించేవాడు దేవుడు. పాటలు పడతాం, యుద్ధము యెహోవాదే. కానీ చేతులు పట్టుకునే దానికి అహరోను హూరులుగా మీరు ఎప్పుడు మారడం లేదే. యుద్ధము యెహోవాదే, యెహోషువ తప్పకుండా గెలుస్తాడు. రెండవ ఎత్తైన కొండ శిఖరం, ఆ చేతులను ఆదుకొని యుద్ధము గెలిపించడానికి సహవాసం అండి. చాలామంది వారి జీవితంలో ఎత్తైన కొండ ఎక్కడానికి ఇష్టపడటం లేదు. ఇన్ని స్టెప్స్ ఎక్కడానికి మీరు కష్టపడుతున్నారు, కొండ ఎక్కడ ఎక్కుతారు తల్లి? సాయంకాలం ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించాలి. రెండవ ఎత్తైన శిఖరం, ఎవరో వారి జీవితంలో సాతానుతో ఓడిపోతున్నారమ్మా, ఎవరో వారి జీవితంలో సాతాను చేత తుంచబడుతున్నారమ్మా, ఎవరో వారి జీవితాల్లో దేవునిని వదిలిపెట్టేయడానికి తీర్మానం చేసుకుంటున్నారమ్మా. వారి కొరకు ఈ ప్రార్థించే వారి చేతులను ఆదుకొని వారు యుద్ధము గెలవాలని నువ్వు ఎత్తైన కొండ శిఖరం ఎక్కవా? హూరు అహరోనులు వెళ్ళారు. వారిద్దరికన్నా మోషే చిన్నవాడు. ఆయన చేతులు బలపడటానికి మొదట రాయి తీసుకొని వచ్చి వేసి మోషేని కూర్చోబెట్టారట. వాళ్ళు నిలబడ్డారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు చేతులు ఎత్తాడు, ఇశ్రాయేలు గెలిచారు. ఇంకా చేత కాకుండా చేతులు దించేసేది ఆయనకి. వారు వచ్చి ఒకడు ఆ తట్టున ఒకడు ఈ తట్టున. మీరే చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటారకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఆ పక్కను ఒకడు ఈ పక్కను అతని చేతులు. ప్రార్థనలకు వచ్చి ఆమెన్ అంటున్న వారందరూ చేతులు ఆదుకునే క్రైస్తవులండి. ఎవరైనా పేర్లు చెప్తాం, మీరు దీనికోసం ప్రార్థన చేయండి అని. ప్రార్థన ప్రారంభిస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అందరం మీరేమంటారమ్మా? ఆదుకుంటున్నాం ప్రభు, మేము కూడా ఆమెన్ అంటున్నామయ్యా, మేము కూడా ఆదుకుంటున్నామయ్యా, చేసిన ప్రార్థనకి సరైన జవాబు ఇవ్వయ్యా. వాట్ ఏ గ్రేట్ ఫీలింగ్. చాలామంది అందుకే ప్రార్థనలకు రాలేకపోతున్నారు. యు డోంట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నత, ఆనందం మీ జీవితాల్లో ఉండడానికి మీరు ఇష్టపడంలే. రెండవ ఎత్తైన కొండ శిఖరం, ఎవరో యుద్ధాన్ని గెలిపించడానికి ఆదుకోవడానికి వెళ్ళడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 16వ వచనం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధము అనెను. జీవితంలో క్రైస్తవ విశ్వాసులకు బాగా గమనించండి. అమాలేకులకు తరతరము యుద్ధం అంటే దేవుని ప్రేమించే వారికి వారి జీవితంలో ఎప్పుడు యుద్ధాలు ఉంటాయి. అప్పుడే చెప్పాడు, నిర్గమకాండంలోనే ఉంది. అమాలేకులు అంటే యుద్ధం, క్రైస్తవ విశ్వాసుల మీద పోరాడడానికి వచ్చే శత్రుముఖ. అది సాతాను కావచ్చు, శారీరక రుగ్మత కావచ్చు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కావచ్చు. యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమమ్మా. ఆ యెహోవాను నువ్వు గెలిపించడానికి దేవుని చేతులు ఆదుకొని, ప్రార్థించే వారి చేతులు ఆదుకొని నువ్వు యుద్ధము గెలిపించడానికి నువ్వు ఇష్టపడకపోతే ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మొదటి కొండ దేవుడు చూసుకుంటాడమ్మా. ఎప్పుడు నాకు ఇష్టమైన వాటిని దేవుడు ఇవ్వడానికి, దేవుని యందు భయభక్తులు కలిగిన నీవు తప్ప నాకు లేరని నీ అంతకు నీవు నిరూపించుకోవడానికి అబ్రహాము మొరియా కొండ ఎక్కాడు. రెండవది ఇశ్రాయేలీలు గెలవడానికే మోషే హూరు అహరోనులు వెళ్ళి దేవుని యొక్క కర్ర చేతి పట్టుకొని చేతులెత్తి ప్రార్థించి యుద్ధం గెలిపించారమ్మా. రెండవ ఎత్తైన కొండ ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటి ఎత్తైన కొండ ఏంటో తెలుసా? ఇష్టమైన దాన్ని ఇవ్వడానికి వెనుకాడే లోకం మనది.
నీకు ఇష్టమైన వాటిని దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడం మనం. అందుకే ఎత్తైన కొండ, మొదటి కొండ ఎక్కం. రెండవ కొండ, ఇంకొకరు యుద్ధాలు కలిస్తే నాకేమొస్తుంది పాస్టర్ గారు, ఇంకొకరు బాగుపడితే నాకేమొస్తుంది పాస్టర్ గారు, అవునా? ఇంకొకరిని గెలిపించడమే క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశం అమ్మా. నన్ను గెలిపించాలని యేసు ప్రభు సిలువలో ఓడిపోలే, తిరిగి గెలిచాడు. మన జీవితాల్లో ఇంకొకరిని గెలిపించడం మన జీవిత సారాంశమై ఉండాలి. ఇంకొకరు బాగుపడ్డం మన జీవితాల్లో మనకు ముఖ్య కారణమై ఉండాలి. ఇంకొకరు మనకన్నా ఆశీర్వదింపబడ్డం క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైన అంశం అండి. ఒకరిని చూసి ఓర్వలేని వారు ఎత్తైన కొండను ఎక్కలేరమ్మా. క్రీస్తునందు ప్రేమైన వారు. మూడవది, చివరిది, క్రీస్తునందు ప్రేమైన వారల మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఆరు దినములైన తరువాత యేసు, జాగ్రత్తగా వినాలి, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును, ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా ఎత్తైన కొండకు? మొదటి కొండకు ఒకడు, అక్కడ నీ యొక్క సాక్ష్యం, నీ యొక్క అర్పణ, నీ యొక్క భక్తి భావాలను నిరూపణ చేసుకోవాలి. రెండవ కొండకు మోషేతో పాటు ఇద్దరు, ప్రార్థించడానికి కాదు బలపరచడానికి ఎక్కారండి. వారు కూడా కొండ ఎక్కారు. ఇక్కడ తండ్రి కుమారుడైన యేసు ప్రభుతో ముగ్గురు పోతున్నారమ్మా. ఎవరంట? పేతురు, యోహాను, యాకోబులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు కోరి వీరిని ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 17లోను, మార్కు సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయం. ఒక్కసారి లూకా సువార్త 9వ అధ్యాయం ఇదే ఉంది, ఒకసారి రండి. యోహాను సువార్తలో దీని గురించి రాయబడలేదు. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 33 దాకా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మూడవది, యేసు ప్రభుల వారు ఎత్తైన కొండ మీదకి వీరిని ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఒక శ్రేష్టమైన సత్యం జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవలసిన సత్యం. వీరు ఈ సత్యాన్ని నమ్మి వారి జీవితాంతము దేవుని కొరకు హతసాక్షులయ్యేదాకా దేవుని కొరకు నమ్మకమైన శిష్యులుగా జీవించాలని దేవుడు వారి పైకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పరలోకము భూలోకము రెండు కలిసిన అతి శ్రేష్టమైన స్థలం అదే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి ఆ లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనిగా దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియాలు. మోషే ధర్మశాస్త్రానికి గుర్తు, ఏలియా ప్రవక్తలకు గుర్తు. వీరిద్దరు పరలోకంలో ఉన్నారు. పరలోకం నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. నా మాట అది కాదు, నెక్స్ట్ వర్డ్. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండేది. వాట్ గాడ్ వాంట్స్ టు టెల్ దెమ్ దేర్. ఈ మిగిలిన ముగ్గురు వారి జీవితంలో ఏమి చూశారో? యేసు ప్రభు ముఖం మారడం నాట్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. వారు చాలాసార్లు యేసు ప్రభు మహిమను చూశారు, యేసు ప్రభు అద్భుతాన్ని చూశారు, యేసు ప్రభు చచ్చిపోయిన వారిని లేపడం చూశారు, యేసు ప్రభు గుడ్డి వారిని బాగు చేయడం చూశారు, ఆయన నిజముగా నీవు దేవుడి కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారండి. కానీ వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ దెమ్ దేర్. దేవుడు ఎందుకు వారిని ఆ ఉన్నతమైన ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళాడు? ఒకటి, మోషే చనిపోయినప్పుడు, నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఉంది, ఆయన నెబో పర్వతానికి వెళ్ళి ఆయన చనిపోయాడు. యెహోవా దేవుడు ఆయనకు సమాధి చేశాడట. ఇశ్రాయేలీయులు ఎంత వెతికినా ఆయన సమాధి కనిపించలేదట. మోషే చనిపోయాడని అందరికీ తెలుసు. 40 రోజులు వాళ్ళు ఉపవాసం కూడా చేశారు, అక్కడ ఏడ్చారు. కానీ వారికి మోషే యొక్క శరీరం కనిపించలే, చచ్చిపోయిన మోషే శరీరం కనిపించలే. ఆయన పరలోకానికి వెళ్ళాడని వారికి తెలుసు, కానీ పోయినాడో లేదో వాళ్ళకి గ్యారంటీ లేదు. రెండవది, చచ్చిపోకుండా శరీరముతో ఏలియా అగ్నిరథాలతో పరలోకానికి ఎత్తుకోబడ్డాడు.
దేవుడు ఎత్తైన కొండ మీద ఒక శ్రేష్టమైన, చూడండి ఆ 31వ వచనం, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి వారు మాట్లాడుచుండిరి. దేవుడు ఎత్తైన పర్వతం మీద యోహాను, యాకోబు, పేతురులకు ఏమి తెలియజేస్తున్నాడు? చచ్చిపోయిన వారు మహిమలో దేవుని దగ్గర ఉంటారు. మోషేలా చనిపోయినా, ఏలియాలా ఎత్తబడినా. బాగా గమనించండి, ఎత్తైన కొండ మీద దేవుడు ఏమి నీకు నిర్గమాన్ని నేర్పుతున్నాడు? మోషే చనిపోయాడు, అందరూ చనిపోయారని ఆయనకు తెలుసు, ఎందుకంటే తిరిగి రా. మోషే చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఏలియా చనిపోకుండా శరీరముతో ఎత్తబడి పరలోకానికి వెళ్ళాడు. కూర్చున్న మీలో ఆ దినం పేతురు, యోహానులకు చెప్పిన సత్యం దేవుడు ఈ ఉదయకాలంలో చెప్తాడు. ఎత్తైన కొండ మీద దేవుడు నీకు ఏమి నేర్పుతాడు? అశాశ్వతమైన లోకాన్ని ఒకరోజు నువ్వు వదులుతావు. లేకపోతే నువ్వు జీవిస్తున్నప్పుడే యేసు ప్రభు ఈ లోకాన్ని దర్శిస్తాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత చెప్తుందనో యేసు ప్రభు పరలోకం నుంచి వస్తారట. ప్రభువునందు మృతి చెందిన మృతులు లేస్తారట. సజీవులమైన మనం మార్పు చెంది పరలోకానికి ఎత్తబడతామట. ఎత్తబడే వాళ్ళకి సాదృశ్యం ఏలియా. సమాధులు తెరవబడి పరలోకానికి వెళ్ళే వారికి సాదృశ్యం మోషే. వీరు ఎందుకు ఇంత గొప్పగా సేవ చేయగలిగారు? మోషే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము మానలేమో. యేసు నిజమైన దేవుడు, చచ్చిపోతే పరలోకం మాకుంది అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారండి? ఎత్తైన కొండ మీద సజీవులంగా మహిమతో మోషే, ఏలియాలు కనిపించారు. వారికి అనిపించింది ఈ లోకము కన్నా పరలోకం ఎంత మహిమకరమైంది. ఈ లోకంలో మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం. చచ్చిపోయేంత దాకా ఆ ప్రభువుతోనే మనం, చచ్చిపోయిన తర్వాత నిరంతరము ప్రభువులో ఉంటాం. మహిమలో చూడండి, వాక్యం అంటుంది లూకాసు వార్త 9వ అధ్యాయంలో, వారు ఆయన మరియు 30వ వచనం, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరు. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగ్గుపడి. ఈ మహిమ మనకొద్దా? ఈ లోకంలో జీవించే మనకు చివరి మహిమ ఏంటో తెలుసా? పరలోకపు మహిమ. ఈ లోకంలో జీవించినంత కాలం మొదటిది నీకున్నవన్నీ దేవునికి ఇవ్వడానికి మొరియా పర్వతం మీద నువ్వు ఎత్తైన పర్వతానికి ఎక్కాలి. దేవునికి నీ జీవితాన్ని అర్పించుకోవటానికి. ప్రభువా, నీవు నాతో ఉంటే నాకు చాలయ్యా, నా కొడుకు ఉన్నా లేకపోయినా నా కొడుకు నీవు అడిగినట్టు నీకు బలిచ్చేస్తాననే అన్న అతి శ్రేష్టమైన సత్యానికి నువ్వు రాగలిగితే, మొదటి కొండ అయిన ఎత్తైన పర్వతమైన మొరియా పర్వతం మీద నీవు తండ్రి అయిన దేవునికి అర్పించుకోవడానికి నువ్వు రెడీ అయితే నీ జీవితం మారిపోతుందమ్మా. నీ చేతిలో ఎప్పుడు దేవుని కర్ర ఉంటుందమ్మా. నశించే నరకానికి వెళ్తున్న వారికి చేతులెత్తి ప్రార్థించే వారిని ఆదుకునే కొండని దేవుడే ఎక్కిస్తాడమ్మా. వారు మోషే, ఏలియాలను చూశారు, ఏదేదో మాట్లాడేస్తున్నారు. ప్రభా, నీకొకటి, మోషే కోటి, ఏలియా కోటి, పర్ణశాల కోటి, ఇక్కడే ఉందాం, పరలోకానికి వద్దులే అంటాడు. అంతలో పరలోకము తెరవబడిందట. దేవుడు వారితో ఒక మాట మాట్లాడినాడు. ఏమన్నాడమ్మా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎత్తైన కొండ మీద నువ్వు వినవలసిన సత్యం ఇదే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, మీరు మోషే, ఏలియాల మహిమలో చేస్తారు. ఎత్తైన కొండ మీద నీవు నేర్చుకోవలసిన సత్యం ఇదే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. యేసు మాట తప్ప నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే ఏ మాట లేదమ్మా ఈ లోకంలో. అన్ని నామముల కన్నా పైనామం అదే. ఆయన అంటాడు, నేనే మార్గమును, ఇదొక్కటే సత్యం, ఆ సత్యాన్ని నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం. చాలామంది మేము మన జీవితంలో ఎత్తైన కొండలు ఎక్కలేకపోతున్నాం, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. దావీదు అంటాడు, నా హృదయము తల్లడిల్లగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. మొదటి కొండ నీవు సమర్పించుకునే కొండ, అది సమర్పణ కొండ. దేవుడు అంటాడు, నీవు సమర్పించుకో, నేను నీకు తోడై ఉంటా. అన్ని విషయాల్లో ఏదైనా సరే యెహోవా నిస్సి, ఆయన చూసుకుంటాడు. రెండవది, నీ యుద్ధాలను ఆయన చేస్తాడమ్మా, కానీ ఆదుకున్నదానికి నువ్వు రెడీగా ఉండాలి, నేను చూపిస్తాడు. మూడవది, ఈయననే నా ప్రియకుమారుడు, ఈయన మాట వింటున్నామా? ఆయన మాట ఏంటో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి.
యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి ఆత్మ విషయమే దీనులైనారు కాదు. అంతటా ఆయన ప్రకటించడం మొదలుపెట్టిన బట్టు మొట్టమొదటి ఆయన చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మారు మనసు పొందాలి అంటే 3వ ఎత్తైన కొండ యేసు ప్రభుతో మనం ఎక్కాలి. ఆయన మాట వినడానికి ఇష్టపడాలి. మహిమలో చేరడానికి ఆయన మాటలు మనకు సహకరిస్తాయి. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నీ ప్రార్థన అవసరత ఏంటో, కానీ నీ యొక్క ఆశ దావీదు ఆశ ఉండాలి. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి మహిమలో నేను చేరాలయ్యా. నా జీవితము ముగిసిన తర్వాత మొదటి కొండ మొరియా కొండ, జీవితంలో లోకములో ఉన్నదంతా అనుభవిస్తుండగా ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత బైబిల్ ఎంత బాగా చెప్తుందండి. when the things are going very smoothly, ఈ సంగతులన్నీ జరుగుతుండగా అబ్రహాము సంతోషంగా ఉండగా దేవుడు అంటాడు, మొరియా కొండ ఎక్కు. నీకు నేను కావాలా, లోకం కావాలా? నేను కావాలా, నీకు కొడుకు కావాలా? నీవు ప్రేమిస్తున్నా నీకు ఒక్క కొడుకైనా ఇస్తాను. నువ్వు ఏది ప్రేమిస్తున్నావో దాన్ని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అతిగా ప్రేమిస్తున్నావా నీ ప్రాణాన్ని? దేవుడు అంటాడు, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చే. నువ్వు అతిగా ప్రేమిస్తున్నా నీ హృదయమా? నీ హృదయాన్ని నాకు ఇచ్చే. మొరియా కొండ మీద సమర్పించుకుంటే సమస్తం ఆయన నీకు అవుతాడమ్మా. యుద్ధ భూమి దగ్గర పర్వతం మీద 2వ కొండ అయిన మోషే ఎక్కిన పర్వతం మీదకి మనం ఎక్కి ఇతరుల కొరకు ప్రార్థించి ఆదుకొనగలిగిన మనస్సును నెక్కిస్తాడమ్మా. 3వ కొండ యేసేని నెక్కిస్తాడమ్మా. ఆ కొండ మీద ఆయన మాట విని మోషే వాళ్ళ వలె నిరంతరము ప్రభుతో ఉండగలిగిన మహిమలో దేవుడు నేను తీసుకొని వెళ్తాడమ్మా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు. మరి యొక్క ఉదయకాలమునైనా దావీదు ప్రార్థన, హృదయానుసారుడైన దావీదు ప్రార్థన మా ప్రార్థన కావాలని మీరు కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో కొండలు మేము ఎక్కుతున్నాం నాయన, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండ అది నీ యొక్క కృపచేతనే మేము ఎక్కాలయ్యా. మొదటి కొండ మొరియా కొండ దగ్గర మా జీవితాలను సమర్పించుకొని సమస్తము మీరు మాకు కావాలని కోరుకోవడం. 2వ కొండ నశిస్తున్న లోకములోని ఆత్మల కొరకు చేతులెత్తి ప్రార్థించే కొండయ్య. ఆ కొండను ఎక్కగలిగే కృప సంఘంలో అనేకులకు మీరు దయచేయండి. 3వ కొండ నిరీక్షణ కొండయ్య. ఆ కొండ మీద మాకు మహిమలో మేము చేరుతామని, మోషే ఏలియాల వలె మేము నిరంతరం నీతో ఉంటామని, అయ్యా పరలోకములో మేము నిర్గమం గురించి మాట్లాడగలిగిన ధన్యత మాకు దొరుకుతుందని, అయ్యా మీరు మీ మాటలు వినడం, ఆ కొండ చేరేంత దాకా మేము మీ మాటలు వినడానికి మాకు నేర్పించమని, మీ నోటి నుండి జాలువారి ప్రతి మాట మాకు ఆశీర్వాదకరమని మేము గమనించి మేము ఇంకనూ నీ కొరకే జీవించగలిగిన కృప మాకు దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి వారు దావీదు ప్రార్థనను నేర్చుకొని ఎక్కగలిగిన శక్తి కలిగి నీ ద్వారా శక్తిని పొంది వారి జీవితంలో లోకాన్ని జయించగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.